ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికా. బ్రిటన్ బానిస సంఖ్యలను తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని స్వాతంత్ర్యం పొంది నేటికి 250 ఏళ్లు పూర్తయ్యాయి. అమెరికా విప్లవకారులు జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో బ్రిటిష్ సైన్యంతో పోరాడి ఈ విజయాన్ని సాధించారనేది మనకు తెలిసిన చరిత్ర. అయితే అమెరికాకు స్వాతంత్ర్యం సిద్ధించడంలో భారతదేశానికి చెందిన మైసూర్ పాలకులు హైదర్ అలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్లు పరోక్షంగా అత్యంత కీలక పాత్ర పోషించారనే ఆసక్తికరమైన నిజం చాలా తక్కువ మందికి తెలుసు. వీరు నేరుగా అమెరికా గడ్డపై యుద్ధం చేయకపోయినా ఇక్కడ భారత్లో బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టడం వల్లే అమెరికాకు స్వేచ్ఛ సులువైందని చరిత్రకారులు చెబుతారు. మరి అమెరికా స్వాతంత్రానికి మైసూర్ వీరులకు ఉన్న ఆ 250 ఏళ్ల నాటి చారిత్రాత్మక బంధం ఏంటి? కాలానుగుణంగా చరిత్రను పరిశీలిస్తే 1775వ సంవత్సరంలో అమెరికాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో స్వాతంత్ర యుద్ధాలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలో మైసూర్ పాలకుడైన హైదర్ అలీ ఇక్కడి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై అత్యంత భీకరమైన పోరాటాన్ని మొదలుపెట్టారు. ఇదే చరిత్రలో ప్రసిద్ధిగాంచిన రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. దీనివల్ల బ్రిటన్ సామ్రాజ్యానికి ఒకే సమయంలో అటు అమెరికా గడ్డపై ఇటు భారత గడ్డపై ఏకకాలంలో రెండు పెద్ద యుద్ధాలు చేయాల్సిన భారీ సవాలు ఎదురైంది. బ్రిటన్ తన సైన్యాన్ని, శక్తివంతమైన నౌకాదళాన్ని రెండు వైపులా విభజించాల్సి రావటంతో అమెరికా విప్లవాన్ని అణచివేయడంపై ఆంగ్లేయులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయారు. ఈ యుద్ధ సమయంలో అంటే 1780లో జరిగిన చారిత్రాత్మక పోలిలూర్ యుద్ధంలో హైదర్ అలీ సైన్యాలు బ్రిటిష్ ఆర్మీని దారుణంగా ఓడించి మట్టి కర్పించాయి. ఈ మైసూర్ పాలకుల విజయభేరితో బ్రిటన్ ప్రభుత్వంపై, వారి సైన్యంపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరిగింది. ఈ క్లిష్ట సమయంలో బ్రిటన్ కు శాపంగా అమెరికా, మైసూర్కు వరంగా ఫ్రాన్స్ దేశం రంగంలోకి దిగింది. ఫ్రాన్స్ ఒకేసారి అటు అమెరికా విప్లవకారులకు, ఇటు భారత్లో మైసూర్ పాలకులకు సైనిక ఆయుధ మద్దతు ప్రకటించడంతో బ్రిటిష్ సైన్యం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. భారతదేశంలో ఉండి బ్రిటిష్ సైన్యాన్ని ముక్కలు చేస్తున్న హైదర్ అలీపై ఆ కాలంలో అమెరికా ప్రజల్లో, అక్కడి పాలకుల్లో విపరీతమైన గౌరవాభిమానాలు ఉండేవి. ఆయన ధైర్య సాహసాలకు ముగ్ధులైన అమెరికన్లు బ్రిటిష్ నౌకలను అడ్డుకోవడానికి తాము కొత్తగా నిర్మించిన ఒక శక్తివంతమైన యుద్ధ నౌకకు గౌరవ సూచకంగా హైదర్ అలీ అని పేరు పెట్టారు. ఈ హైదర్ అలీ యుద్ధ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో బ్రిటిష్ రాయల్ నేవీ నౌకలపై ఘన విజయం సాధించినప్పుడు అమెరికా వీధుల్లో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలోని అమెరికన్ కవులు హైదర్ అలీని కొనియాడుతూ ప్రశంసలతో కవితలు రాయడమే కాకుండా ఆయన గౌరవార్థం అమెరికాలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 1782లో హైదర్ అలీ మరణించిన తర్వాత మైసూరు రాజ్య బాధ్యతలను స్వీకరించిన ఆయన కుమారుడు మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్ కూడా అదే పంథాలో బ్రిటిష్ వారిపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగించారు. టిప్పు సుల్తాన్ చూపిన పరాక్రమం, ఆయన వాడిన ఆధునిక రాకెట్ సాంకేతికత అప్పట్లో అమెరికాలోని మేధావులను విపరీతంగా ఆకర్షించింది. అందువల్లే కొంతకాలం పాటు అమెరికా పాఠశాల పుస్తకాలలో, చరిత్ర గ్రంథాల్లో టిప్పు సుల్తాన్ వీరత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. 1799లో జరిగిన 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో శ్రీరంగపట్నం కోట వద్ద బ్రిటిష్ వారి కుట్రల వల్ల టిప్పు సుల్తాన్ వీరమరణం పొందినప్పుడు అమెరికాలోని అగ్రశ్రేణి మేధావులు, పత్రికలు ఆయన అసాధారణ ధైర్యాన్ని, బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని ముక్తకంఠంతో ప్రశంసించాయి. నిజానికి హైదర్ అలీ లేదా టిప్పు సుల్తాన్ నేరుగా అమెరికాకు వెళ్లి అక్కడ బ్రిటిష్ వారిని ఓడించి స్వాతంత్రాన్ని సాధించి పెట్టలేదు. కానీ బ్రిటిష్ వారు తమ సైనిక శక్తిని, ధనాన్ని, వ్యూహాలను అమెరికాపై పూర్తిగా కేంద్రీకరించకుండా ఇక్కడ మైసూర్ యుద్ధంలో ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి వచ్చేలా వీరు ఒత్తిడి తెచ్చారు. అంటే మైసూర్ వీరుల పోరాటం వల్ల బ్రిటన్ బలహీనపడడంతో అటు జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలోని అమెరికా సైన్యానికి బ్రిటిష్ వారిని ఓడించి స్వాతంత్రం పొందడం చాలా సులువైంది. ఈ రకంగా ఈ ఇద్దరు భారతీయ వీరులు 250 ఏళ్ల క్రితమే అమెరికా స్వేచ్ఛకు పరోక్షంగా ఒక బలమైన పునాది వేశారు. అందుకే ఇప్పటికీ అమెరికా చరిత్రకారులు, మేధావులు మైసూర్ పాలకుల పట్ల ప్రత్యేక గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు.